ఈ రోజైతే దొడ్డుకు కూర్చొని గుద్ద కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు. అలా ఎందుకు లేవో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రండి. అంటే నేను 8 గంటల నుంచి అయితే కరెంట్ ఆఫ్ చేసి 11 గంటలకు అయితే కరెంట్ వదిలినాడు. మాకు కరెంట్ ఉంటేనే మాకు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మోటార్ వల్ల నీళ్ళు వస్తాయి మాకు. అందుకని చెప్పి మేము వాళ్ళైతే బయట వాళ్ళైతే నేను ఎప్పుడు ఆన్ చేయలేదు. సాయంత్రం ఉండే గుద్ది మాకు నీళ్ళు అయితే చుక్క రావడం లేదు. దొడ్డుకు పోయినాము కానీ గుద్దలు కడుక్కోవడానికి కానీ నీళ్ళు లేవు. అందరికి అదే పరిస్థితి అయిపోయింది. మా మేడం వాళ్ళ కొడుకు అయితే దొడ్డుకు కూర్చోడానికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత నీళ్ళు రాలేదు. నాకు ఫోన్ చేశాడు, నేను బాత్రూమ్ లో ఉన్నా, నీళ్ళు రాలేదు, ఏమైంది అని చెప్పాను. ఆ సార్కి నేను కూడా చెప్పాను, నేను తిని గిన్నెలు గాడి కడుక్కోవాలా సార్, నీళ్ళు రాలేదు పొద్దుటాంచి, ఏమో తెలియదు నాకు, అట్టగానే బాత్రూమ్ కి స్నానానికి కూడా వెళ్ళలేదు మేము అని చెప్పాను. ఇప్పుడే మా సార్ అయితే ఫోన్ చేసి ట్యాంకర్ అయితే రప్పించాడు. 10 దినాలు అయితే తీసుకున్నారు ట్యాంకర్ కి. ట్యాంకర్ వచ్చే లోపల మా ఇంట్లో అయితే ఎవరు లేరు. మొత్తం వాళ్ళ అమ్మగారి ఇళ్ళకి కొడుకుల ఇళ్ళకి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఇంట్లో నీళ్ళు లేవు అని చెప్పి వాళ్ళు గుద్దలు కడుక్కోవడానికి నీళ్ళు పోసుకోవడానికి చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఇంట్లో గుద్దలు కడుక్కోవడానికి నీళ్ళు లేవు అని దానికి మీరేం ఫీల్ అవ్వద్దు, నేనేం తప్పుగా లేదు. మా ఇంట్లో సిచ్యువేషన్ బట్టి మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటాను. అలాగే ట్యాంకర్ వచ్చిన తర్వాత పైన 2 ట్యాంకులకు పట్టాలి నీళ్ళు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు.